అండి 1/4 కిలో క్యారెట్. ఇప్పుడు క్యారెట్ తోటి క్యారెట్ స్వీట్ చేయబోతున్నా. 1 గ్లాస్ మైదా పిండి, 1 చెంచా బేకింగ్ పౌడర్, చిటికెడంతా తినే సోడా వేసిన, వంట సోడా, 2 చెంచాలు అంతా నెయ్యి వేసుకున్నానండి. ఇట్లా ముద్ద కచ్చేటట్టు వేసుకున్నా. పాల పౌడర్ 2 చెంచాలండి. కొన్ని పల్చ పాలు పోసుకుంటూ విసుకాలండి. ముద్ద కచ్చేదాకా మన గులాబ్ జామ్ ముద్ద ఎట్లా అవుతుందో అట్లా విసుకోవాలి. క్యారెట్ ముక్కలు పోసుకున్నానండి. మిక్సీ గిన్నెలు వేసి మిక్సీ పడతావు. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం నెయ్యి వేస్తానండి. నెయ్యి వేడైన వల్ల క్యారెట్ వేసి వేపుతాం. 1 గ్లాసు బొంబాయి రవ్వ ఫస్ట్ వేపుకుందాం. సిమ్లో పెట్టి వేయించాలి. కొంచెం నెయ్యి వేసి నెయ్యిలో కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించాలండి. ఇప్పుడు ఇందులో క్యారెట్ వేస్తాను. క్యారెట్, బొంబాయి రవ్వ 2 వేంపిన, నెయ్యి వేసి నూనెలో మొత్తం వేగిందండి. సిమ్లో పెట్టుకొని వేంపిన. వీడియో పోద్దాన్ని దీన్ని ఏం ముట్టలేదు. గ్లాస్ తోటి 2 గ్లాసుల చక్కెర అండి. పాకం పట్టుకుంటానా. 2 గ్లాసుల చక్కెర, 2 గ్లాసుల చక్కెరకు 1.5 గ్లాసున్నర నీళ్ళు పోస్తానండి. గులాబ్ జామున్ తయారు చేస్తానండి. లడ్డూలు ఇప్పుడు పాకం వచ్చింది. పాకం బట్టిడ పెట్టుకున్నా. నూనె కడాయి పొయ్యి మీద పెట్టుకున్నా. ఇప్పుడు అవి వేసి కాలుతా. ఇట్లా చేయాలండి. ఇట్లా చేసుకొని ఇక ఈ గుండు చిన్న మైదా పిండి విసికి పెట్టినా కదండి. అప్పుడు అవి ఇంట్లో పెట్టి ఇక ఇట్లా ముద్దలా గులాబ్ జామ్ లాగా కట్టుకొని రౌండ్గా ముద్దలు చేసి నూనె సిమ్లో పెట్టి కలుపుతాను. పాకం బట్టి పాకం లేస్తాను. క్యారెట్ గులాబ్ జామ్ రెడీ అండి. సూపర్ ఉన్నాయి, మస్తు మెత్తగా ఉన్నాయి.
హలో అండి, గులాబ్ జామ్ రెడీ. క్యారెట్ గులాబ్ జామ్ సూపర్ ఉన్నదండి. మధ్యలో తెల్లగా చుట్టూ ఆరెంజ్ కలర్లో క్యారెట్ గులాబ్ జామ్ తయారు చేసిన. ఆ గులాబ్ జామ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా. ఎట్లున్నదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ అండి.